సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటారు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పండుగ నుంచి రాబోయే ఉగాది పండుగ వరకు కూడా వార్షిక ఫలితాలు. మనం కన్యారాశి వారు అనగానే మిథున రాశికి కన్యారాశి కూడా బుధుడే అధిపతి అయినప్పటికీ ఈ కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహం వీరికి కాస్త స్వార్థాన్ని ప్రసాదిస్తాడు, వ్యాపార తత్వాన్ని వ్యాపార విలువల్ని ప్రసాదిస్తారు. ఆ కారణం చేత స్వార్థపూరితమైనటువంటి భావాలతో సంకుచిత స్వభావంతో వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆదాయాన్ని సంపాదించవచ్చు, కానీ సమాజంలో వీరికి ప్రతికూలంగా పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని సంపాదించవచ్చు, అనారోగ్యంతో బాధపడే పరిస్థితులు ఉంటాయి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. ఇటువంటి ఇబ్బందులు వీరు 100% వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకుంటారే కానీ మంచి మనిషిగా పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితి కన్యారాశి వారికి ఎప్పుడు కూడా కనపడదు. అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ తెలుగు సంవత్సరంలో కూడా కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. కన్యారాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉత్తరా పల్గుని నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2, 2 పాదాల వారు, ఈ 9 నక్షత్ర పాదాల వారిని కూడా మనము కన్యారాశి వారిగా పరిగణించడం జరుగుతుంది. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గౌరవ మర్యాదలు లేకపోయినప్పటికీ ఆదాయాన్ని పెంచుకుంటారు, ఆర్థిక బలాన్ని మీరు పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 నుంచి లాభములోనికి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలోనికి. అనగా జూన్ 2 వరకు దశమ భావంలో మిథున రాశిలో సంచారం వీరికి 50% మాత్రమే గురుబలాన్ని అందిస్తాడు. అనగా కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ గురువు కుటుంబంలో ఒక రకమైన అశాంతిని, కుటుంబపరమైనటువంటి నిరాశను అందిస్తాడు. జీవిత భాగస్వామి విషయంతో మనస్పర్ధలు అందిస్తాడు, జనాల చేత నిందలు పడేటట్టు చేస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు తగినంత గౌరవ మర్యాదలు అందదు. అలాగే విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, పనివారం పెరిగే సూచన కనిపిస్తుంది. మరి జూన్ 2 తర్వాత ఇదే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అది మీకు లాభభావం 11వ భావం కావడం వల్ల మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కొన్ని విషయాల్లో మీరు సంతృప్తిగా జీవితాన్ని పొందగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. ఎవరికైనా వివాహం కాని వారు ఉంటే కన్యారాశి వారికి 2026 జూన్ 2 తర్వాత వివాహం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవము మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక కన్యారాశి వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా 7వ భావంలో మీనరాశిలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ముఖ్యంగా మీరు సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం విషయంలో మీరు ఇబ్బందులు పాలవుతారు, అవమానాలు పాలవుతారు, మీరు మానసికంగా వేదనకు గురయ్యేటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి రాదు. జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో బాగా వెనకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట మీరే పనులు చేసుకోవాలి. వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, శ్రామికులు కానీ నిరంతరం కష్టాన్ని నమ్ముకొని పనిచేసినప్పటికీ తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు. మరి కన్యారాశి వారికి ఈ తెలుగు సంవత్సరంలో పూర్తిగా ఈ సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు శని భగవానుడు 7వ భావంలో మీనరాశిలో మీకు అందిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి 6వ భావంలో రాహువు 2026 డిసెంబర్ 5 వరకు సంచరిస్తున్నాడు. రాహు మాయగాడు, అత్యాసపరుడు, అవినీతిపరుడు, విదేశీ వ్యవహారాలంతా కూడా మీకు అనుకూలించేటువంటి ఈ రాహువు మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ మొండి ధైర్యంతో మీరు చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, ఆదాయాన్ని అందుకుంటారు, విజయాన్ని సాధిస్తారు. అయితే అటువంటి విజయం, అటువంటి లాభం, అటువంటి అనుకూలత మీకు ఎంతవరకు అది మీ దగ్గర ఉంటుంది అన్న విషయాన్ని మీరు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితం మీకు అది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కూడా 2026 డిసెంబర్ 5 తర్వాత
ఇదే రాహువు మీకు పంచములోనికి ప్రవేశిస్తున్నాడు, మకర రాశిలోనికి. నిందలు పడతారు, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం విషయంలో మీరు చాలా ఇబ్బందులు ఈ సంవత్సరం ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ఆత్మీయులతో పూర్తిగా మనస్పర్ధలు వస్తుంది. ఈ రకంగా విద్యార్థులు ప్రతికూల ఫలితాలను పొందేటువంటి వాతావరణం కూడా ఈ రాహు 2026 డిసెంబర్ 5 తర్వాత పంచమ భావంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేతువు మీకు 12వ భావంలో సంచరిస్తున్నాడు. 2026 డిసెంబర్ 5 వరకు కూడా మీరు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, ఎంతటి శుభఫలితాలు అందుకున్నా, ఎంతటి ఆదాయం అందుకున్నా కూడా మీకు ఒక్క నిరాశ, అశాంతి అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, నీడలాగా వెంటాడుతుంది. ఈ రకంగా మీరు మీ అంతరాత్మకు, కాలానికి, భగవంతునికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఈ కేతువు 12వ ఇంట్లో సంచరించడం వల్ల మిమ్మల్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు అని చెప్పుకోవచ్చు. మరి కన్యారాశి వారికి 2026 డిసెంబర్ 5 తర్వాత ఈ కేతువు లాభభావంలోనికి సంచరించడం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, నిరాడంబరతను సంతరించుకుంటారు, గతంలో చేసినటువంటి తప్పుల్ని సవరించుకుంటారు. ఈ రకంగా మీరు మంచి మనిషిగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశికి అధిపతి మరియు మీకు దశమాధిపతి మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు, మంచి ఫలితాలను అందిస్తాడు. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరం మీకు ఆగస్టు నవంబర్ మాసాల వరకు కూడా ఈ 3 నెలల కాలంలో మీకు భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో పనిచేసే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీకు వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి తప్పనిసరిగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారు ఈ సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు వరకు సిద్ధి సాయినాథుని దర్శించండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు కొన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుబలాన్ని మీరు మరింతగా సంతరించుకోగలుగుతారు. ఇక 7వ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక తప్పనిసరిగా మీరు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారికి వెళ్ళి శనీశ్వర దర్శనం చేసుకోండి. శని భగవానుడికి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే శనివారం రోజు వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు కానీ, వైద్య సహాయం కానీ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత రాహు 5వ భావంలోనికి సంతరిస్తున్నాడు కనుక కనకదుర్గాదేవి దర్శనం, కనకదుర్గాదేవికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోండి. డిసెంబర్ 5 వరకు వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.